హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొన్నగంటాకు ఫ్రై, పొన్నగంటాకు పెసరపప్పు ఫ్రై. ఈ పొన్నగంటి ఆకు మన హెల్త్కి చాలా మంచిది. ఈ పొన్నగంటి ఆకును మనం డైట్లో చేర్చుకోవడం వలన కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బోన్స్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పొన్నగంటాకు పెసరపప్పు ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు పెసరపప్పును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ను స్టవ్ పై పెట్టి పెసరపప్పును ఉడికించుకుందాం. పెసరపప్పును మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. చూడండి, ఈ విధంగా పెసరపప్పును ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పును, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 8 నుండి 10 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు టమోటాను కూడా ఫ్రై చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో ఉంచి కడాయిపై మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. టమోటాలు సాఫ్ట్గా మగ్గేలోపు ఈ పొనగుంటాకును కట్ చేసి తీసుకుందాం. నేను ఇక్కడ 4 కట్టల పొనగుంటాకును తీసుకుని ఇలా శుభ్రంగా ఒలిచి 2-3 సార్లు సాల్ట్ వాటర్లో వేసి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొనగుంటాకును సన్నగా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఆకంతటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. చూడండి, టమోటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకును వేసుకుందాం. ఈ పొన్నగంటి ఆకులో విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉన్నందువల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఈ పొనగంటాకును ఫ్రై చేసుకోండి. మనకి పొనగంటాకు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఆకంతా కూడా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఆకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత మరో 2-3 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మనకు పొనగంటాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. Thank you for watching.